రాష్ట్రంలో ఎక్కడ డీఏపీ, యూరియా, తూనికలు ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలి. కొత్త చట్టాల్ని అనుసరించి నడుచుకోవాలి. రైతుల్ని మోసం చేస్తే ఉపేక్షించేది లేదు. ఎరువుల తయారీదారులు, డీలర్ల సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున, మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్లో, అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం, డిఏపి, యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు, ఈ రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే, సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఇప్పుడు మీ సాధారణంగా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, ఒకే ఒక ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం. అదేంటంటే, దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటుకి సర్వే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు, నెల్లూరు, అనంతపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చి విమానయాన శాఖ కార్యాలయానికి వచ్చి ఒక ప్రత్యేకంగా రివ్యూ కూడా పెట్టడం జరిగింది. చాలా ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలో అదనంగా కూడా తీసుకొని రావడానికి కొన్ని సూచనలు కూడా మాకు ఇచ్చారు. సర్వే మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి తాలూకు అవైలబిలిటీ కూడా చూసుకొని రాబోతున్నటువంటి కాలంలో దానికి ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసి ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తాం. అలాగే మొన్ననే దేశ స్థాయిలో సీప్లేన్ గైడ్ లైన్స్ కొత్తగా మనం అమలు చేయడం జరిగింది సివిల్ ఏవియేషన్ ద్వారా. ఆ సివిల్ ఏవియేషన్ సీప్లేన్స్ గైడ్ లైన్స్ రావడంతో రాష్ట్రంలో, దేశంలో సీప్లేన్ యాక్టివిటీ కూడా పెరిగే అవకాశం భవిష్యత్తులో ఉంది. దాని తాలూకా డెమో ప్లేన్ కూడా సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా మన ప్రాంతం, మన ప్రకాశం బ్యారేజ్లో మొట్టమొదటి ప్లేన్, అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి వెళ్ళి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ని కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది. నా బాధ్యతగా రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ముందుకు వెళ్తున్నాం.
ఎయిర్పోర్ట్ యాక్టివిటీ ఎక్కడైనా మీరు చూసుకోండి, దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఎకానమీకి, జీడిపికి ఎయిర్పోర్ట్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాయి. మన రాష్ట్రంలో కూడా ఆ స్థాయిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే ఎయిర్పోర్ట్స్ని కానీ ఎయిర్పోర్ట్ యాక్టివిటీని కూడా మనం పెంచుకోవాలి. అందుకే ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటినీ కూడా కెపాసిటీ బిల్డింగ్ మనం చేస్తున్నాం. అదనంగా ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చో అన్న దాని మీద స్టడీ కూడా చేస్తున్నాం. ఈ ప్రతి ఎయిర్పోర్ట్కి కూడా కనెక్టివిటీ మనం పెంచుతున్నాం. ఉదాహరణకి మన విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా కొత్త టెర్మినల్ బిల్డింగ్ 1 సంవత్సరంలోనే పూర్తి చేయాలన్నటువంటి వ్యవధిలో చాలా కష్టపడి దాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నాం. ఎప్పటికప్పుడు రివ్యూ మెకానిజం కూడా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నాం. కనెక్టివిటీ విషయంలో నేను వచ్చిన తర్వాత 2 ప్లేన్స్ కొత్తగా కనెక్టివిటీ మనం బొంబాయికి, అలాగే మనకి సెప్టెంబర్ 1న మళ్ళీ బెంగళూరుకి కూడా విజయవాడ నుంచి కనెక్టివిటీ పెంచుతున్నాం. మనం చూసుకుంటే మే నెల నుంచి ఎన్నికల తర్వాత సుమారు ప్రతి నెల కూడా 20,000 మంది అదనంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తాలూకా సర్వీసెస్ ప్యాసింజర్స్ పెరిగారు. అంటే ఆల్రెడీ యాక్టివిటీ మన రాష్ట్రంలో పెరిగిందనడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. నా వంతుగా కేంద్ర మంత్రిగా మన రాష్ట్రానికి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ తాలూకా పాత్ర మరి చాలా అద్భుతంగా ఉండే విధంగా నా వంతు సహకారం, సహాయ సహకారాలు అందిస్తానని మళ్ళీ మా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సుమారు 7 లొకేషన్స్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. శ్రీకాకుళం, అలాగే అన్నవరం, మరి తాడేపల్లిగూడెం, ఒంగోలు, నాగార్జున సాగర్, నెల్లూరు, మరి కుప్పం, అలాగే అనంతపూర్, ఇలా అన్ని లొకేషన్స్లో కూడా స్టడీ చేయమని చెప్పారు. అక్కడ ఆ ఉన్న ప్రాంతాల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో మిగిలిన ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఐడెంటిఫై చేసి అందులో భూమి కూడా మనకి అవసరం ఉంటుంది కాబట్టి భూమి తాలూకా అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ కూడా చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి అప్పుడు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న రిపోర్ట్ కూడా తయారు చేయమని ఢిల్లీ మన వచ్చినప్పుడు చెప్పారు. ఆ ప్రాసెస్లో ఇప్పుడు మేము ఉన్నాం. 12% ఎక్స్ట్రా ఓట్స్ పోలయ్యాయి సార్వత్రిక ఎన్నికల్లో అని చెప్పి వైసీపీ ఎలిగేషన్ తీసుకొచ్చింది. రోజు ఎన్నికల సంఘాన్ని కూడా కలిసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఆ రోజు ఇచ్చిన పర్సెంటేజ్ వేరు, తర్వాత పెంచి 12% పెరిగినాయి అని చెప్పి ఈ కేవలం జీర్ణించుకోలేని తనం ఇప్పటికీ కూడా అంత ప్రజలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని గుర్తించి అలాంటి ప్రభుత్వం, అలాంటి ముఖ్యమంత్రి మాకొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పినప్పటికీ కూడా లేని విషయాలన్నీ కూడా మళ్ళీ రుద్ది ఏదో జరిగిపోయిందన్నటువంటి అవాస్తవాలను తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంది. అందులోనే భాగంగా ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పు ఏ రకంగా ఉందంటే మీరు ఏమీ కూడా చేయొద్దు, ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దన్న లెక్కలోన కేవలం 11 సీట్లు వాళ్ళకి కేటాయించారు. మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా తెలియక తిరిగి అదే ఎన్నికల తాలూకా రిజల్ట్ పట్టుకొని ఈరోజు ఢిల్లీ అంతా కూడా తిరుగుతున్నారనంటే కేవలం వాళ్ళ తాలూకా టైము అలాగే ఎనర్జీ వేస్ట్ తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఎప్పటికైనా సరే వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులు ఒక్కసారి తెలుసుకొని అలాంటి తప్పులు ప్రతిపక్షంలో ఉన్నా సరే మరొకసారి మీరు చేయకుండా ఉండాలనంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి అక్కయ్యపాలెం గ్రీన్ బెల్ట్ ఏరియాలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం తొలగింపుపై 4వ పట్టణ సిఐ విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు తొలగింపుపై వైసీపీ కూటమి నాయకులు పోలీస్ స్టేషన్ జీవీఎం అధికారులకు పరస్పరం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు విజయ్ కుమార్. నేను 4th టౌన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. 26/8/2024 నిన్న నైట్ 9 గంటల ప్రాంతంలో కూటమి నాయకులు నార్త్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 45-14 వార్డుకు సంబంధించినటువంటి నాయకులు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కయ్యపాలెం సిగ్నల్ పాయింట్ వద్ద జీవీఎంసీ గ్రీన్ బెల్ట్ లో ఎలక్షన్ కు బిఫోర్ వైసీపీ నాయకులు ఒక వైసీపీ జెండా స్తంభాన్ని ఆవిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అది ఎలక్షన్ కోడ్ సందర్భంగా దాన్ని తొలగించినట్లు, అదే ప్లేస్ లో వీళ్ళు ఆగస్టు 15న జెండా ఎగరేయడానికి జీవీఎంసీకి పర్మిషన్ అడిగితే వాళ్ళు నిరాకరించినట్లు తెలియజేశారు. ఆదివారం, శనివారం ఈ 2 రోజుల సెలవు దినాల్లో ఈ వైసీపీ నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆ ప్లేస్ లో వితౌట్ ఎవరు పర్మిషన్ లేకుండా నిర్మాణం చేసినట్లు, అది వాళ్ళ కూటమి నాయకులు వాళ్ళ అభిమానస్తులు ప్రజల్లోన ఒక అంటే
వాళ్ళ కక్షలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో నార్త్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వైసీపీ లీడర్లు 14 అండ్ 45 వార్డుకు సంబంధించిన వ్యక్తులు ఇంకా ఇతర నాయకులు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కయ్యపాలెం గ్రీన్ బెల్ట్ ఏరియాలో ప్రతిష్ఠించుకున్నారో దాన్ని టీడీపీ నాయకులు అండ్ కూటమి నాయకులు ధ్వంసం చేసినట్లు, విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు రిపోర్ట్ చేశారు. వాటి మీద చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేశారు. వాస్తవంగా జరిగిన విషయం ఏంటంటే అదే విషయాన్ని కూడా సోషల్ మీడియాలో వాళ్ళు వైరల్ చేస్తున్నారు. వాస్తవంగా జరిగింది ఏంటంటే పోలీస్ స్టేషన్ కి ఎలాగైతే రిపోర్ట్ ఇచ్చారో టీడీపీ నాయకులు, అలాగే జీవీఎంసీ అధికారులు కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న మా నైట్ రౌండ్స్ లో రాంపట్ల గారు అండ్ బీట్ వాళ్ళు కూడా ఉండేటప్పుడు జీవీఎంసీ అధికారులు కొంతమంది ఆ పరిసర ప్రాంతాల్లో జేసీబీతో ఉండేటప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే జీవీఎంసీ అధికారులను తెలియజేశారు. వాళ్ళకి అందిన ఫిర్యాదు మేరకు ఏవైతే అక్రమంగా కట్టడం జరిగిందో వాటిని తొలగిస్తున్నామని తెలియజేశారు. ఇది వాళ్ళకి అంటే జీవీఎంసీ అధికారులకు వచ్చిన రిపోర్ట్ మీద వాళ్ళు తీసుకునే చర్యలే తప్ప ఇది టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం అయినట్టు టీడీపీ వాళ్ళు గానీ లేకపోతే కూటమి నాయకులు చేస్తున్న విధ్వంసం అయితే కాదు. విశాఖ నగరంలోని బియ్యం కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంక్షన్ చేస్తే దాన్ని వదిలేస్తారు. మన జూన్కి టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఒక్క పైసా వాళ్ళు ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మేము సీఎం గారు మొన్న మూవ్ చేసి దాన్ని చేస్తే 4 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇట్లా టోటల్ అంత కంప్లీట్గా అన్ని వ్యవస్థలు అన్ని సిస్టమ్స్ ఫైనాన్షియల్ చేశారు. అయితే గత 2 నెలల నుంచి నేను అన్ని మున్సిపాలిటీల అధికారులను పిలిచి యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని స్టడీ చేయటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే మున్సిపాలిటీస్కే పోయి అక్కడే కూర్చొని అధికారులతోనూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాను. నేను ఇంకొక 2-3 నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది. టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరీ ఘోరం. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా. ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్, దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చి చూస్తే 100 ఫైళ్ళు పెండింగ్. మన ఈ మధ్య నెల్లూరు నేను ఎక్కడైతే కంటెస్ట్ చేశాను అక్కడ డ్రైవ్ చేస్తామని అధికారులకు చెప్పాను. నేను వస్తున్నాను, పబ్లిక్ తెలియజేయండి అని నేనే టీవీలకు మీదారని చెప్పా. పలానా డేట్లో వస్తున్నాను, ఎవరెవరు బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయో మీరు రండి అని ఇన్ఫామ్ చేస్తే 78 మందికి పెండింగ్ ఉంటే 2 సంవత్సరాల నుంచి నేను ముందు రోజు మా డైరెక్టర్ని పంపించా. మీరు ముందు పోయి అసలు చూసి ఏదైనా చేయగలిగితే మీ లెవెల్లో చేయమంటే 50 ఫైల్ కంప్లీట్ చేసింది ఒక రోజులో. ఒకే రోజు 50 ఫైల్, 1-2 కాదు. ఆ రోజు నేను పోయిన రోజు 10 ఫైల్ క్లియర్ చేశారు, 60. ఇట్లా ఈరోజు వ్యవస్థలంతా ఉన్నాయి. ఈరోజు కూడా యాక్చువల్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించి నేను కమిషనర్ గారికి చెప్పాను, అథారిటీ వాళ్ళు చెప్పా, ఒక 10 మందిని రమ్మని నేను మాట్లాడతానని వాళ్ళు వచ్చారు. చిన్న పెండింగ్ ఉన్నాయి. అప్పటికప్పుడే డైరెక్టర్ గారితో మాట్లాడా, ఆ 10 ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. ఇలా వ్యవస్థలన్నీ నాశనం చేశారు. చెత్త పని ఒకటి తీసుకొచ్చారు, పని అదన్నా శుద్ధంగా చేశారంటే దాన్ని చేయలే. ఇలా అనేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు 5 రూపాయలు చక్కడ పోసి కూడా పూసేశారు. అయితే ముఖ్యమంత్రి గారు చేసిన 5 సైన్లో ఫస్ట్ 5 సైన్లు అదొకటి. దాన్ని కూడా రాగానే 100 రోజుల్లో చేయమంటే మా మున్సిపల్ శాఖ అధికారులు 100 రోజుల్లో అనేది కేవలం 2 నెలల్లో 100 క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళైతే 203లో దాదాపు 202 క్యాంటీన్స్ రెడీ చేశారు అధికారులు. అయితే ఎవరైతే ఫుడ్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో 100కే కిచెన్ రెడీ చేశారు. ఇంకొక 75 కూడా రెడీ చేస్తే రేపు 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మిగిలినవి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, మరొక పక్క పేదలు నిరుపేదల కోసంగా సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నారు. మా మున్సిపల్ శాఖ మళ్ళా 2014-19 లాగా
ట్రాక్లోకి రావడానికి మరొక 2 నెలల నుంచి 4 నెలల్లో ఈ డిపార్ట్మెంట్ వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎన్ని మనకి ఇబ్బందులు ఉన్నా ప్రజలకు చేసిన ప్రామిస్ని మనం నిలబెట్టుకోవాలని మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతాం. వైజాగ్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. హైదరాబాద్లో లాగా ఏపీలో అలాంటిది ఏమైనా వస్తుంది సార్? అది అన్నీ స్టడీ చేస్తున్నామండి. యాక్చువల్గాను అదే చెప్పింది. యాక్చువల్గా అన్నీ స్టడీ చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు నాకు ఇక్కడ కూడా ఇచ్చారు యాక్చువల్ ప్రజెంటేషన్. స్టడీ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చి దాని మీద ఏం చేయాలో చేయడం జరుగుతుంది. టీడీఆర్ బాండ్స్ ఉన్నాయి, అది మరీ అస్తవ్యస్తం చేశారు. నాకు అసలు అలాంటివి చేస్తారని 2014-15 తెలియదు. నేను వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయి ఇలాంటివి కూడా చేయటానికి ఉంటుందా. 1000 కోట్లు యాక్చువల్గా 2 కమిటీలు వేసాం, ఏసీబీ కమిటీ అండ్ మామూలు కమిటీ, 2 రిపోర్ట్లు ఇచ్చారు. మిగతా వాటిలో కూడా ఇస్తున్నారు. కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో కోర్టు ఆదేశం ప్రకారం వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అన్ని దగ్గరలో టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ముంబై నటుకి వైసీపీ టార్చర్ కథనాలపై తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య స్పందించారు. ముంబై నటిని వైసీపీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో విచారణను పోలీసులే చేశారా లేక సజ్జల చేశారా అనేది విచారణలో తేలాలన్నారు. ముంబై నటిని విజయవాడ తీసుకొచ్చాక ఖచ్చితంగా సజ్జల ఆమె వద్దకు వెళ్లి ఉంటారని సందేహాలు వ్యక్తం చేశారు. ఆ నటిని మానసికంగా ఇంకో రకంగా హింసించేందుకు సజ్జల వేసిన హనీ ట్రాప్ ఇదని వర్లరామయ్య విమర్శించారు. కూడా అరాచకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలన్నీ కూడా. దానికి ప్రబల నిదర్శనం పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దుర్వినియోగం చేసినంతగా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతిలో దుర్వినియోగపడ్డట్లుగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగపడలేదు. ఇది పోలీసు వ్యవస్థ ఒకంత బుర్రబెట్టి ఆలోచించవలసిన విషయం. ఏ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఇంతగా దుర్వినియోగపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ పడ్డట్లుగా ఏమిటండి ఈ రోజున పేపర్లో చూసాం. ఉలిక్కిపడ్డాను నేనైతే. ఒక 420 కేసు, ఆ కేసే నిజమనుకుందాం. ఒక మహిళ, ఆమె ఏదో బాలీవుడ్లో సినీ నటట. ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో, పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట. ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. వాళ్ళిద్దరికి ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి, తేడాలు వచ్చినాయి. పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట, చేసుకోనని ఈయనన్నట. ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని అంత చూస్తున్నాం కదా రోజు. వాళ్ళ కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ 420 లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు. థ్రెట్ 506 IPC కేసు రిజిస్టర్ చేస్తారు. కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. ఎప్పుడొస్తాయి ఇటువంటి ప్రాధాన్యతలు? ఏదో దేశ ప్రధానం, దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా అంటారు. ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు. ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది. ఈ
జుగుప్సాకరమైన కేసు అన్నాం. ఈ పనికి మాలిన ఈ దరిద్రపు కేసులో, ఈ చెత్త కేసులో, ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయితే సీను మారిందిరా అంటారు చూడు, అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. నో, మీరేం చేస్తారో నాకు తెలియదు. టాటా రాణా టాటా అప్పుడు కమిషనర్, పోలీస్ కమిషనర్. ఆయన రాణా టాటా అంటే ఎవరు, అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీ కాదు, అది లోకల్ అట, ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసు